హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఈ వీడియో చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలోకి వెళ్తే ఈరోజు మనకి ఎన్నో రోజుల నుంచి కొత్త గవర్నమెంట్ ఏర్పడిన 1 ఇయర్ నుంచి ఎదురు చూస్తున్న మెగా డిఎస్సి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈరోజు రిలీజ్ అవ్వడానికి మెయిన్ కారణం వచ్చేసి ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా సంబంధిత మినిస్టర్ లోకేష్ గారు ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ నోటిఫికేషన్లో చాలా పోస్టులు ఉండడం జరిగింది. అందులో మొత్తం టోటల్ పోస్టులు వచ్చేసి మనకి 16,347 పోస్టులకు గాను స్కూల్ అసిస్టెంట్స్ వచ్చేసి 7,725 పోస్టులు, హెచ్జిటి వచ్చేసి 6,371, టీజీటీ వచ్చేసి 1,781, ఫైనల్గా పీజీటీ వచ్చేసి మనకి 286 పోస్టులు. చాలా పెద్ద మొత్తంలో మనకి ఈరోజు డిఎస్సి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా మనకి ఒక ముఖ్యమైన తేదీలు చెప్పబోయే ముందు అసలుకి ఈ నోటిఫికేషన్ ప్లస్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సింక్ అయ్యి చాలామంది అభ్యర్థులు అంటే రెండిటికి అంటే డిఎస్సి ప్రిపేర్ అవుతూ కానిస్టేబుల్ ట్రై చేసిన అబ్బాయిలు అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ ఒకే ఒక డౌట్ ఏంటంటే కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ వేరు, సిలబస్ వేరు, కంప్లీట్గా ఆ యాంగిల్ వేరు, డిఎస్సి సబ్జెక్టులు కోర్ సబ్జెక్టులు ఆ టైప్ వేరు. ఇప్పుడు రెండు చాలామందికి కన్ఫ్యూజన్ ఉన్నారు. దేనికి ప్రిపేర్ అవ్వాలి, ఏది ముందు ఎగ్జామ్ జరుగుద్ది అనే డౌట్ మొత్తం ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అసలు ఏంటి ప్రాసెస్ అనేది మీకు ఈ వీడియోలో మొత్తం చివరి వరకు చూడండి. ఫైనల్గా మీకు మీ డెసిషన్ మీ చేతిలోనే ఉంటుంది. చెప్తాను వినండి. ఇప్పుడు మనకి కానిస్టేబుల్ నోటిఫికేషన్ అంత ప్రాసెస్ అయిపోయి చివరి స్టేజ్లో మెయిన్ ఎగ్జామ్ కోసం కష్టపడి ప్రిపేర్ అవుతూ ఎగ్జామ్స్ రాస్తూ కష్టపడుతున్నారు. ఇప్పటివరకు మీరు డిఎస్సి గురించి కంప్లీట్గా డిఎస్సి ప్రిపేర్ అయ్యే మాత్రమే ఇన్స్టిట్యూట్స్లో అక్కడక్కడ ప్రిపేర్ అవుతున్నారు, రెడీగా ఉన్నారు టెట్ ఎగ్జామ్ రాసి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు వీళ్ళు డిఎస్సి ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది మనకి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. 1 మంత్ అంటున్నారు, 45 డేస్ అంటున్నారు. అది అలా పొడిగించుకుంటూ ఆ కేసులు పెండింగ్లో ఉండడం వల్ల దాని మీద ఒక క్లారిటీ ఇంకా పూర్తి 100% మనకు రావట్లేదు. కాబట్టి ఇప్పుడు డిఎస్సికి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో, కానిస్టేబుల్ అభ్యర్థులు రాసే వాళ్ళకి డిఎస్సి ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉందో వాళ్ళు కంపల్సరీ డిఎస్సికి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే కానిస్టేబుల్ పోస్టు, డిఎస్సి పోస్టు రెండో డిఫరెన్స్ మీకు ఇప్పుడు తెలియజేస్తాను. కానిస్టేబుల్ పోస్ట్ అనేది నీకు రెస్ట్లెస్, అంటే నువ్వు అనుకున్న టైంకి నీకు రెస్ట్ దొరకదు, నువ్వు అనుకున్న టైంకి నీ పనులు జరగవు, నువ్వు అనుకున్న టైంకి నీ ఫ్యామిలీతో ఉండలేవు, నీ ఫ్యామిలీ ఫంక్షన్స్లో అటెండ్ అవ్వలేవు. కంప్లీట్గా నీ లైఫ్ని గవర్నమెంట్కి ప్లస్ పబ్లిక్ సర్వీస్కి కేటాయించి మెంటల్గా ఫిక్స్ అయ్యి డిపార్ట్మెంట్కి రావాలి. అందులో రావడానికంటే ఇది మంచి ఉద్దేశమే. కాకపోతే కొంచెం యూనిఫామ్ వేసుకొని ఒక ప్యాషన్గా సొసైటీలో పబ్లిక్ అంటే యూనిఫామ్ వేసుకున్న పబ్లిక్ సర్వీస్ మాత్రం బాగా ఈజీగా కనపడుతుంది. ఇది కూడా పబ్లిక్ సర్వీసే, అంటే టీచర్ జాబ్ కూడా మంచిదే. కాకపోతే దీని ప్రొఫైల్ వేరు, దాని ప్రొఫైల్ వేరు. సో ఈ ఇంటెన్షన్ కంప్లీట్గా యూనిఫామ్ వేసుకోవాలని ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ దీనికి ప్రిపేర్ అవ్వండి. నా అంటే సలహా. లేదు నాకు టీచర్ ఎలిజిబిలిటీ అదే టీచర్ కూడా పనిచేయాలని, నాకు ఏదో ఒకటి గవర్నమెంట్ జాబ్ అయితే చాలు, కొంచెం మంచిగా రెస్ట్ దొరకాలి, ఇంటికి దగ్గరలో ఉండాలి, లోకల్లో పోస్ట్ ఉండాలి, సొంత జిల్లాలో ఉండాలి, సొంత ఊరి పక్కనే ఉండాలి పోస్టింగ్ అనుకున్న వాళ్ళకి టీచర్ పోస్టులు చాలా ఉత్తమం. మంచిగా టైంకి అన్ని పబ్లిక్ హాలిడేస్ వస్తాయి. ఇయర్లీ వర్కింగ్ డేస్ మహా అయితే 180 to 200 డేస్, 220 డేస్ వరకే ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ 2 మంత్స్ పైగా వస్తాయి. మధ్యలో దసరా, సంక్రాంతి అని పబ్లిక్ హాలిడేస్ మొత్తం ఫుల్ రెస్ట్ దొరుకుతుంది. మంచి శాలరీ కూడా కానిస్టేబుల్ కంటే కొంచెం ఎక్కువే, లైట్గా లిటిల్ బిట్ శాలరీ కూడా ఎక్కువే ఉంటుంది. అంటే మినిమం స్కూల్ అది హెచ్జిటి వీళ్ళకి ఇంకా స్కూల్ అసిస్టెంట్ శాలరీస్ ఇంకా హెవీగా ఉంటాయి. ఇంకా మిగతా వీళ్ళకి శాలరీస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. శాలరీ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి, లీవ్స్ ఎక్కువ ఉంటాయి, ప్రశాంతత ఉంటుంది, హ్యాపీగా టెన్షన్ లేని జాబు కంప్లీట్. కాకపోతే నువ్వు సబ్జెక్ట్ క్యారీ చేస్తుండాలి, పిల్లలకి డెవలప్ అంటే నువ్వు సబ్జెక్టులు ఇంప్రూవ్ అవుతూ వాళ్ళకి ఇంప్రూవ్ చేస్తుండాలి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నువ్వు ఒకసారి సెలెక్ట్ అయితే యూనిఫామ్ వేసుకుని విజిబుల్ ఉండడమే నీ డ్యూటీ. నువ్వు ఇక్కడ ఏ సబ్జెక్ట్తో పని లేదు. పోలీసులో నువ్వేదో స్కిల్స్ ఏమి ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా ఉండదు. ఒకసారి వచ్చావా యూనిఫామే డ్యూటీ చేస్తుంటుంది. నువ్వు యూనిఫామ్ వేసుకున్నావా, ప్రజెంట్ అటెండెన్స్ అయ్యావా, ఫిజికల్గా అటెండ్ అవ్వడమే పోలీస్ ఉద్యోగం ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి ఇక్కడ నీకు సబ్జెక్ట్ పరంగా ఇంప్రూవ్ అయ్యేదానికి పెద్ద ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి.
కాబట్టి ఈ టీచర్ జాబ్ ప్రిపేర్ అవుతూ మళ్ళీ మీకు గ్రూప్స్ రాసుకోవడానికి, ఎందుకంటే ఎలాగో నువ్వు స్కూల్లో పనిచేస్తుంటావు, సబ్జెక్టు మా మైండ్‌లో ఉంటుంది కాబట్టి నీకు ఆ కోర్స్ ఇంకా ప్రిపేర్ అవ్వడానికి ఏ జాబ్‌కైనా ప్రిపేర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడేంటంటే నువ్వు కంప్లీట్‌గా లీవ్ పెడితేనే నీకు చదువుకునే ఛాన్స్ ఉంటది. డ్యూటీ చేస్తూ ఆన్ డ్యూటీలో చదువుకోవడం అనేది చాలా తక్కువ. ఎందుకంటే పోలీస్ జాబ్ అంత ఫ్రీగా ఉండదు. ఫుల్ టైర్డ్ అయిపోతుంటారు. చదువుకోవాలంటే అంత టైం తక్కువ ఉంటది. ఓకే. ఈ లెక్కను ఈ విషయం మనం పక్కన పెడితే, ఇప్పుడు మనకి డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా ఈరోజు. చాలా మంచి శుభవార్త డీఎస్సీ అభ్యర్థులందరికీ. ఇంకా టైం కూడా చాలా తక్కువ ఉంది. మెయిన్స్ ఎగ్జామ్ అదే డీఎస్సీ ఎగ్జామ్ కూడా మ్యాక్సిమం ఇప్పుడు 10 డేస్ మే నెల మాత్రమే మీకు ఛాన్స్ ఉంది. మన డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్ ఒకటి మీకు తెలియజేయాలనుకుంటున్నా. ఆన్లైన్ అప్లికేషన్ ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఈ రోజు నుంచి అంటే ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు. మే 15 వరకు ఆన్లైన్ అప్లికేషన్. అలాగే మాక్ టెస్ట్లు వచ్చేసి మే 20 నుంచి మీకు ఆన్లైన్లో మాక్ టెస్ట్ జరుగుతాయి. మాక్ టెస్టులు నువ్వు ప్రాక్టీస్ చేసుకోవడానికి మాక్ టెస్టులు జరుగుతాయి డీఎస్సీ ఎగ్జామ్. అలాగే హాల్ టికెట్స్ వచ్చేసి నీకు మే 30 నుంచి హాల్ టికెట్స్ ఆన్లైన్లో పొందుపరచడం జరుగుతుంది, రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి నీకు ఆన్లైన్ ఎగ్జామ్ అండి ఇది కంప్లీట్గా డీఎస్సీ నెక్స్ట్ జూన్ 6 నుంచి జూలై 6 వరకు. జూన్ 6 నుంచి జూలై 6 వరకు 1 మంత్ ఆన్లైన్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. ఒక్కో పోస్ట్కి సపరేట్గా మెరిట్ లిస్టు. దాని తర్వాత ఎగ్జామ్స్ జూలై 6 అయిపోతాయి కదా. ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత 2 డేస్కి ప్రిలిమినరీకి వదులుతారు. ఆ తర్వాత అభ్యంతరాలు 1 వారం టైం తీసుకుంటారు. దాని మీద ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కీ మీద. తర్వాత వారం తర్వాత ఫైనల్కి కూడా వదులుతారు. ఫైనల్కి వదిలిన తర్వాత వన్ వీక్కి మెరిట్ లిస్ట్ వదులుతారు. ఫైనల్కి వదిలిన తర్వాత 1 వీక్కి ఫైనల్కి తర్వాత 1 వీక్ మెరిట్ లిస్ట్. అంటే జూలై 6 నుంచి 2 డేస్ ప్రిలిమినరీకి, 1 వీక్ ఆ తర్వాత అంటే 15th కల్లా అభ్యంతరాలు స్వీకరించి 15th కల్లా మెయిన్ ఫైనల్కి వదులుతారు. ఫైనల్కి వదిలిన 22nd, 23rd అంటే ఆల్మోస్ట్ జూలై ఎండింగ్కి నీకు మెరిట్ లిస్ట్ రావడం జరుగుతుంది. తర్వాత కట్ ఆఫ్ ఇచ్చి ఎవరికి ఏం సెలెక్ట్ అయింది జూలై ఎండింగ్ కల్లా మనకి ఎవరికి జాబ్ వచ్చింది అంతా కంప్లీట్ ప్రక్రియ పూర్తయిపోతుంది. కాబట్టి చాలామంది ఇది ఇంత ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం డిఎస్సి ఎక్కువ ప్రిపేర్ అవుతూ, కానిస్టేబుల్ అభ్యర్థులైనా పర్లేదు, డిఎస్సికి ఒక పక్క ప్రిపేర్ అవుతూ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ డిఎస్సికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. డిఎస్సి జాబు అంటే చెప్తున్నా కంప్లీట్ ప్రొఫైల్ ఇది కంప్లీట్గా మెంటల్గా పోలీసులు లైక్ చేసే వాళ్ళకి తప్పదు, ప్రిపేర్ అవ్వండి డిఎస్సికి. ఇంకా ఓన్లీ కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానిస్టేబుల్ ప్రిపేర్ అవ్వండి. డిఎస్సికి కూడా ఛాన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడు డిఎస్సికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. తొందరగా కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్, మొత్తం మీ చేతిలో ఉంది. ఈ రోజు నుంచి అప్లై చేసుకునే అవకాశం ఉంది, అప్లై చేసుకోండి, మంచిగా చదవండి. ఎగ్జామ్ కూడా దాదాపు 1.5 month మీకు టైం ఉంది. మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు వస్తుందో మీకే తెలియాలి. ఆ హాల్ టికెట్ని బట్టి తెలుస్తుంది ఆన్లైన్ ఎగ్జామ్. మార్క్ టెస్ట్ కూడా ఫుల్గా ప్రాక్టీస్ చేయండి. ఇంకా వీటి మీద ఏమైనా డౌట్స్ ఉన్నా మనకు కామెంట్ చేయండి మన వీడియోలో. అలాగే డిఎస్సి అభ్యర్థులందరికీ, కానిస్టేబుల్ అభ్యర్థులందరికీ నా తరఫున ఆల్ ది బెస్ట్. మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. డిఎస్సి మీద ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి. మీకు ఎటువంటి ప్రతి అప్డేట్ నేను మీకు ఎప్పటి నుంచి డిఎస్సి నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయేంత వరకు మీకు టచ్లో ఉంటాను. ప్రతి వీడియో మీకు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.